నమస్తే అండి. ఓటు కేసు సంబంధించి మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి బంధువు నరేందర్ రెడ్డి కోసమే వ్యవహారం అంతా జరిగినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, దీంట్లో మీరు ఎలా ఇరుక్కున్నారు? ఇదొక పెద్ద మిస్టరీ కింద ఉంది, ఎవరికి తెలియట్లేదు. సో మీరే దానికి ఇది కాబట్టి మీరే చెప్పాలి, ఆన్సర్ చేయాలి. అంటే దీన్ని రెండు కోణాల్లో చూడొచ్చు మేడం. రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఒక యాక్టివ్ లీడర్గా అప్పుడు తెలంగాణ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంత ఆధిక్యత పట్టు సాధించాలని, దాంతో పాటుగా అంతర్గతంగా ఇప్పుడు మన ఛానల్ కాబట్టి అంటే ఆద్య టీవీని చెప్పాల్సిందే, తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తన బంధువుకి టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఒక రెడ్డి లేదా మనకు ఓపెన్గా తెలిసిందే రాజ్యాంగ ప్రకారంగా ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే అది రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. ఈ సీటు ఎస్సీకి, ఇన్ని సీట్లు బీసీకి, రిజర్వ్ కోటా కింద ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ బంధువు మరొకటి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీని గెలిపించుకొని తన పట్టు సాధించుకోవాలని, తన రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం తెలంగాణ టీడీపీ ద్వారా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ బంధువుని ఎమ్మెల్సీగా నామినేట్ చేయించుకోవడానికి చంద్రబాబు గారితో ఒప్పించుకొని, అందుకు కావాల్సిన మరి ఇట్లా మనకు సరైన మెజార్టీ లేదు కదా అని చెప్పి బాబు గారు చెప్పినప్పుడు నేను ట్రై చేస్తాను సార్. అంటే ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్ళు కూడా సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఇచ్చిన ప్రొవిజన్ ఉంది కాబట్టి నేను వేరే ఎమ్మెల్యేలని వీళ్ళైతే వాళ్ళతో మాట్లాడుకోవడం అంటే రెండు, ఒకటి డబ్బుకి, ఇంకోటి ఏదైనా పదవులకి ఆశ పెట్టేసి వేయించుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఆయన భరోసా బాబు గారి దగ్గర మరి పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఏం మాట్లాడుకోవడం తెలియదు. కానీ నా దగ్గరికి మాత్రం జిమ్మి బాబు ద్వారా రేవంత్ రెడ్డి నన్ను అప్రోచ్ అవ్వడం, అప్పుడు మహానాడు జరుగుతుంది, టీడీపీ ప్లీనరీ ఉంటుంది కదా, మహానాడు 3 రోజులు ఉంటుంది కదా, ఆ మహానాడుకు ముందు రోజు నన్ను జిమ్మి బాబుతో పిలిపించుకొని రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆంటీ రూమ్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడిపించి, ఇగో ఇది పరిస్థితి, మనకు నువ్వు నాకు ఒక పని చేయాలంటే, అంతకుముందు టీడీపీ పార్టీకి పరోక్షంగా నేను ఉపయోగపడ్డా పార్టీకి. అంటే మళ్ళీ పార్టీకి ఉపయోగపడ్డామంటే పార్టీ గురించి కాదు, ఏదైతే క్రైస్తవులకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ సీఎం అని మేమందరం డబ్బాలు కొట్టుకొని, దళిత క్రైస్తవులందరూ మన ముఖ్యమంత్రి, మన క్రైస్తవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని చెప్పి డబ్బాలు కొట్టుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ, అంటే రాజశేఖర రెడ్డే కాదు, ఇక గుడ్డి క్రైస్తవులు, మా గుడ్డి క్రైస్తవులు నాతో సహా, కాంగ్రెస్ అంటేనే క్రిస్టియన్స్, కాంగ్రెస్ పార్టీ పెట్టింది క్రిస్టియనే, అంటే అన్న ఫౌండర్ కూడా క్రిస్టియన్ పేరు వస్తుంది, క్రిస్టియనే. కాంగ్రెస్ సోనియా గాంధీ ఇటలీ అంటే ఆమె క్రిస్టియనే, కానీ ఆమె పక్క హిందూ అని సంగతి మా వాళ్ళలో సగం మందికి తెలియదు. ఆ కుటుంబం గాంధీ కుటుంబం అంటే మొత్తం బ్రాహ్మణ, నెహ్రూ అంతా బ్రాహ్మణిజం, హిందూ ఆశ్చర్యం. మరి మేమంటున్న సోనియా గాంధీ ద్వారా అది క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్ అనుకుని ఒక బ్లైండ్ తోటి ఉన్న మన తెలుగు ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కూడా క్రైస్తవ కుటుంబం, రెడ్డి కులం రెడ్డి అయినప్పుడు క్రైస్తవ కుటుంబం, అటు కాంగ్రెస్ క్రైస్తవుడు, ముఖ్యమంత్రి క్రైస్తవుడు, మన క్రైస్తవులందరూ క్రైస్తవులు కోటేసుకుంటే దళితులు బదులు గొర్రెలాగా పోయి రాజశేఖర రెడ్డికి గెలిపించుకున్నాం. అంటే ఆయన కాంగ్రెస్ గెలవడంలో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ జనరల్గా ఇప్పుడు చెప్తారు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా, అరే హౌ కాంగ్రెస్ బికమ్ రూలింగ్ ఇన్ ఇండియా అంటే మెజారిటీ దళిత్స్ అండ్ మైనారిటీస్ ఆర్ సపోర్టింగ్ కాంగ్రెస్, బీయింగ్ ఏ సెక్యులర్ పార్టీ అన్నమాట. కానీ అదే కాంగ్రెస్ లో క్రైస్తవుల తరపున రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవుల మెడ గొంతు కోసే పని, ఒక దుర్మార్గమైన పని చేసి రాజశేఖర రెడ్డి చెప్తాను. అంటే ఇప్పుడు మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను, చంద్రబాబుకు మేమెందుకు సాయం చేయాల్సి వచ్చిన, ఓటు నోట్లో నువ్వెందుకు వాళ్ళ పార్టీకి సాయం చేసినావు అని అంటే, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకు అంటే 746, 747 ఒక జీవో తీసుకొచ్చింది, క్రైస్తవ వ్యతిరేక జీవో. ఆ క్రైస్తవ వ్యతిరేక జీవో ద్వారా అన్యమత ప్రదేశాల వద్దకు క్రైస్తవులను సంచరిస్తే వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి, జనరల్గా అది ఆయన తెచ్చింది కాదు, ఇంటర్మెంట్ యాక్ట్లోనే ఉంటుంది. ఒక దేవస్థానం దగ్గర కానీ హిందూ దేవస్థానం దగ్గర అన్ని మతస్థులు క్రైస్తవులు ముస్లింలను ప్రవేశించడం నేరము, అక్కడ అలా ప్రవేశించిన వారిపైన ఐపీసీ 295A ప్రకారంగా శిక్షించవచ్చు, ఇది కామన్ చట్టమే. కానీ ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొని వచ్చి ఒక రేడియస్ అనేది ఏర్పాటు చేసిండు ఆయన. తిరుపతిలో 25 కిలోమీటర్లే తిరుపతి, మిగిలినంతా నాన్ తిరుపతి అంటే నాన్ హిందూ ఏమంటారు అది
సర్కిల్. 25 కిలోమీటర్ లోపు అయితేనే ఈ జీవో వర్తిస్తుంది. 25 కిలోమీటర్ తర్వాత ఏ మతస్థున్నా ప్రవేశించవచ్చు అని చెప్పి ఒక ఏమంటారు మార్కింగ్ చేయడం మొదలుపెట్టిండు. అది ఒకరంటారు బ్రదర్ అనిల్ తిరుపతిలో ఇంకో ప్రాజెక్ట్ కట్టింది. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి కదా మేడం, 7 కొండల ప్రదేశం వదిలిపెట్టి చాలా కొండలు ఇంకొక కొన్ని కొండల మీద క్రైస్తవ పుణ్యక్షేత్రము ఏ పాలను డామినేట్ చేసి బ్రదర్ అనిల్ కట్టేయాలని ఈయన జీవో తెచ్చిందని ఒకరంటారు. అంటే అప్పుడున్న సీఎం ఇంటర్నల్గా మాట్లాడుకుంటే ఆ సీఎం క్రైస్తవుడే, కానీ సీఎం కింద ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా హిందూస్ ఉంటారు కదా, వాళ్ళలో కొందరు ఈ అన్యమత ప్రచార నిరోధం చట్టం తీసుకొద్దాం, డైరెక్ట్ అన్యమత ప్రచార నిరోధ చట్టం తేలేం కాబట్టి ఆ హిందూ మత ప్రదేశాల వద్ద అన్యమతస్తులు ప్రవేశించకూడదని చెప్పి ఒక నిబంధన తెద్దామని చెప్పి వాళ్ళు 25 కిలోమీటర్ల రేడియస్ అని చెప్పి ఒక్క తిరుపతికి ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 25 దేవస్థానాలు గుర్తించి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చింది. అంటే జీవో తీసుకురావడం తప్ప మీరు క్రైస్తవులు మరి అంటే వెళ్ళి వాళ్ళ దేవస్థానాల్లో మీరు ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలా అని చెప్పి హిందూ సోదరులు మామూలుగా మీరు కూడా అడగవచ్చు. కానీ మేమంటాం అంటే 25 కిలోమీటర్ల పరిధి నువ్వు జీవో తెచ్చినా క్రైస్తవుడు అక్కడ పోయి వేరే మతస్థుల దగ్గర పోడు, నువ్వు తేకపోయినా పోడు. కానీ ప్రత్యేకంగా నువ్వు జీవో తీసుకురావడం ద్వారా ఏమైందంటే ఇంటెన్షనల్ గా తీసుకెళ్ళి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఉంటే నేరం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రదేశాన్ని తీసుకెళ్లి పోయి నేరం చేసిందని చెప్పి కేసులు పెట్టారు. అంటే ఉదాహరణ ఇప్పుడు ఇది మన టెంపుల్ అనుకుందాం మేడం, మన స్టూడియో ఆఫీస్, ఇక్కడికి కిలోమీటర్ పరిధిలోకి రావద్దని అంటే ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడానికి కిలోమీటర్ లోపు వస్తే నువ్వు అరెస్ట్ చేయని అక్కడ ఎన్కౌంటర్ చేయి. కానీ దారిలో పోతున్నారు కూడా ఆపి ఇగో ఈ జీవో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వాడు కింద మెడికల్ షాప్ ఉంది, మెడికల్ షాప్ ఒక క్రైస్తవుడు వస్తాడు వచ్చి టాబ్లెట్ కొనుక్కుంటుంటాడు, ఆపి నువ్వు ఎందుకు వచ్చిన ఇది జీవో పరిధిలో ఉంది కాబట్టి అని చెప్పి కేసు పెట్టి చేయలేదు. అట్లా సుమారు 600-700 మంది పాస్టర్ల పైన కేసు. ఈయన వాళ్ళ అల్లుడికి అనిల్ కుమార్ కు కేపాలకు చేసి నువ్వు స్వార్థంగా చేసుకోవాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి జీవో ద్వారా శ్రీకాకుళంలో ఇక్కడ మన దగ్గర బిర్లా టెంపుల్ దగ్గర యాదగిరి గుట్టల మీద ఆటోలో ఒక లేబర్స్ ప్రార్థన అయిపోయి ఆ ప్రదేశం వెళ్ళిపోతారు. గుట్ట పరిధిలో అది వచ్చింది కాబట్టి రోడ్డు మీద ఆపి ఆర్ఎస్ఎస్ అరే ఈ జీవో కిందకి వస్తాడు ఆపి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అక్కడ ప్రేయర్ అయిపోయింది, అక్కడ కాలనీ ఉంది, రోడ్డు మీద పోతారు. కాదు ఈ జీవోలో ఉన్నారు కాబట్టి ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసి జీవోలు అప్పుడెంత నేరం. ఇటువంటి జీవో నువ్వు ఎందుకు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి అని ఆయనకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు పోరాటం చేయాలి. ఇది కాన్సెప్ట్. ఎవరు చేయాలి? రాజశేఖరుడికి వ్యతిరేకంగా ఎవరైనా క్రైస్తవులు మాట్లాడగలుగుతారా? వాళ్ళ ఫ్యాక్షన్ కుటుంబం వాళ్ళ చూసి మామూలు మాట్లాడలేరు, మామూలు ప్రతిపక్షం ఉండే సమస్యలు మాట్లాడలేరు. క్రైస్తవులలో ఎవరు మాట్లాడడం ముందు లేదు. అప్పుడు మేము కొంతమంది సీనియర్ నాయకులు వెల్పుల దాస్ అని చెప్పి పెరికర ప్రసాద్ కొంతమంది నాయకులందరూ కూడా నేను 746 జీవోకి వ్యతిరేక రాజశేఖర రెడ్డి గాను కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మాకు వచ్చిన జీవో నువ్వు దాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక మూమెంట్ చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షం మన చంద్రబాబు మమ్మల్ని వాడుకోండి అంటే మమ్మల్ని వాడుకోవడం కాదు మా పోరాటానికి మా న్యాయమైన పోరాటానికి ఆయన ప్రతిపక్ష పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయన మాకు సహకరిస్తూ అని మా ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు వచ్చి పార్టీ తరఫున చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ ఆయన మాకు కొంచెం యాక్సెస్ చేయకూడదు. ఆ యాక్సెస్ రేవంత్ రెడ్డి ఏమంటాడు నువ్వు పార్టీకి పరోక్షంగా ఉపయోగపడ్డావు మాకు తెలుసు అంటే రాజశేఖర రెడ్డిని తర్వాత కుటుంబ షర్మిలను బ్రదర్ అనిల్ను వాళ్ళను క్రైస్తవ ప్రతినిధిగా ఉండి వాళ్ళని అపోజ్ చేయడం అనేది ఒక డేరింగ్ మూమెంట్ అన్నాడు. అది నువ్వు చేసిన పార్టీ పరోక్షంగా ఉపయోగపడ్డావు, పార్టీ నీకేం సాయం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఓటు నోట్ ద్వారా నువ్వు ఒక 2 ఇంట్రడక్షన్ చేసుకుంటే నీకేమైనా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఆయన పార్టీ తరఫున నాకేదో ఇద్దామని ఒక కాన్సెప్ట్ పెడితే నా ఉద్దేశం ఏంటంటే పార్టీ ఎవరో తెలియదు, ఇది అవుద్దా కాదో తెలియదు. కానీ ఆ జిమ్మిబాబు అనే మావోడికి ఈ ఆపరేషన్ ద్వారా సక్సెస్ అయితే ఆ జిమ్మిబాబు మంచి స్థానం వస్తుంది, ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చి ఆ యువకుని పార్టీలో అతను గుర్తింపు వస్తుంది కదా అని చెప్పి ఆయన కోరిక మేరకే నేను పోయినా. కానీ ఈ రేవంత్ రెడ్డి ఓటు గురించనో నరేంద్ర రెడ్డి గురించనో లేదా స్టీఫెన్సన్కి 5 కోట్లు వస్తేనో నేను పోలేదు. మా ప్రతినిధులు మా దగ్గరస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళకి ఆ పార్టీలో ప్రాధాన్యత కావాలంటే ఈ ఆపరేషన్లో నేను పోవాలని చెప్పి ఆ సెంటిమెంట్. థ్యాంక్ యూ సో మచ్.